నమస్తే, వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. గత 18 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు పనులు చేయకుండా, పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధిపై దృష్టి సారించకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపైనే బురద చల్లుతూ వ్యక్తిత్వ హననం చేస్తూ కాలం గడుపుతున్నారు. కుక్కట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి అబండాలు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గాని, కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని 18 నెలల నుంచి అభివృద్ధి చేయకుండా, ప్రజలను పట్టించుకోకుండా, పొద్దుగల లేస్తే కేసీఆర్, కేటీఆర్ తిట్టడం తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ భాషను చూస్తూ ఉంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మాటలు అనేది ఎప్పుడు లేవు. ఇవాళ చెక్కులు ఇచ్చేటటువంటి ఏదైతే చెక్కులు ఇస్తున్నా అమ్మవారు చెక్కులు, ఆ చెక్కులు సృష్టించిందే కేసీఆర్ గారు. ఇలా కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తుంటే కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇచ్చిందే కేసీఆర్ గారు. అటువంటి చెక్కులు, అటువంటి మంచి మంచి స్కీములు పెట్టి ప్రజలకు ఇస్తుంటే ఈయన గెలిచిన ఎమ్మెల్యేలను ఏ రకంగా ఇబ్బంది పెట్టి, ప్రజలకు ఇచ్చే హామీని పక్కా పెట్టి, పోలీస్ అధికారులను నెంబడి పెట్టుకొని రౌడీజం చేసి గుండాయిజం చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈ నడమ ఎంతో భయంకర పరిస్థితి చూస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులారా, మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకుని ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇలా దళిత బిడ్డలకి 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటికి ₹1 బీసీ బిడ్డలకు ఇస్తాం, బీసీ బిడ్డలకి ఇయలే. ఏ ఒక్కడు కూడా ప్రజలకి ఇవ్వలేటువంటి దుర్మార్గం స్థితిలో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు హైదరాబాద్ అంటే, కేటీఆర్ గారు కట్టించినటువంటి బ్రిడ్జిలు ఏవైతున్నాయో దానికి కింద రంగులేసి ఓపెన్ చేసుడు తప్ప హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఒక పని చేయలే. ఒకవేళ ఎస్టీపీలు కానీ మేము కట్టిన ఎస్టీపీలే. ఇలా బ్రిడ్జిలు కట్టింది కూడా మా హయాంలో కట్టినటువంటి, మంచినీళ్ళు తెచ్చింది ఆయన మా హయాంలో తెచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎక్కడన్నా కనీసం ఒక పైసా హైదరాబాద్ నగరం తెచ్చే సూరత్ లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఇలా హౌసింగ్ బోర్డులో 1000 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్ముతున్నది వాస్తవం కాదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్స్ లో ఏదైతే హౌసింగ్ బోర్డు ఉందో ఒక్క గతం జాగాను అమ్మాయమా ఆ రోజున మేము. ఆ రోజు గతంలో మీ కాంగ్రెస్ పార్టీ 3000 కోట్ల రూపాయలు ఆ రోజు హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మింది. మళ్ళా గెలిచిరు, మళ్ళీ ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు మళ్ళీ అమ్మారు. ఈ రకంగా దోసుక దీనికి ప్రయత్నం చేస్తున్నారు. మా కుక్కట్పల్లికి ₹1 వేయలేరు కానీ కనీసం ఈ రోజున 1000 కోట్ల రూపాయలు 5 హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకొని దానదత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎక్కడ అక్కడ అన్నం లేక పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళని చేయండి. ఏ ఒక్క పని చేయకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నటువంటి దుర్మార్గం ఉంది. నేను చెప్తా ఉన్నాను, గుండాయిజం మీరు చేస్తే మేము కూడా గుండాయం చేయాలనుకుంటే ఎవరు తట్టుకోలేడు. మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ ఆ సంస్కృతి, రౌడీజం చేసే సంస్కృతి మాది కాదు. హైదరాబాద్ నగరాన్ని సస్యశ్యామలం నడిపించి బ్రహ్మాండంగా ఇండియాలోనే ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఆ రోజున కేటీ రామారావు గారు రాయటం జరిగింది. మీరు ఇప్పటికైనా మార్చుకోండి. మీ బట్టలు ఇస్తాము, సంపుతాము, నరుకుతాము, బుక్కులు పంపుతామంటే చూసుకుంటాం, దేనికైతే సిద్ధపడతాం, భయపడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీ అందరి ఎంబడి తరిమి కొట్టే రోజు వస్తుంది. జాగ్రత్త. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమందిని నష్టం చేసినా, ఎంతమందిని కొట్టినా, ఎంతమంది జైలు పంపించినా మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఏం జరుగుతుందో చూపెడతాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజలే ముఖ్యులు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి గొప్ప నాయకుడు తిరుగుతా ఉన్నారు. అడ్డగోలుగా ఇష్టం చేస్తాం, ఎవడొస్తామని చూస్తామంటే మేము కూడా ఊకునే ప్రసక్తి ఉన్నాము. మేమేందో చూపెడతామని చెప్పి తెలియజేస్తాం.